అది నాకు చిన్నప్పటి నుంచే నాకు ఆ విడ్డూరం వింటే చిన్నప్పటి నుంచే ఏంట్రా బాబు అనిపించేది. కానీ మరి ఏం చేస్తాం, మా నాన్నగారు ఆ చర్చిలో ఇరుక్కుపోయాడు. ఆయన అంటే ఏమంటారు, ఇది నిండా మునిగి ఉన్నాడు అంటారు కదా, ఆ విధంగా మునిగిపోయిన ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పేవాడు, నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ జో వాళ్ళ ఫ్యామిలీకి దేవుని పిలుపెట్లా వచ్చి ఉందని ఎట్లా చెప్తున్నారో మా నాన్నగారు కూడా అట్లాగే చిన్నప్పటి నుంచి నాకు దేవుడు పిలుపు ఉంది, నాకు దేవుడు పిలుపు ఉందని ఏదో వాక్యం చూపించేవాడు. ఆ వాక్యం కంటే ఇంకొక వాక్యం చాలా ఇంట్రెస్టింగ్ చూపించేవాళ్ళు. ఆ వాక్యం ఏంటంటే, ఆయనకి ఆల్రెడీ చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను మా అమ్మ మేమందరం హైదరాబాద్లోనే ఉన్నాం, ఇంకా ఆయనకి పర్మనెంట్ ఉద్యోగం రాలా. అట్లా ఉద్యోగం కోసం వెయిట్ చేసేటప్పుడు చిత్తూరులో ఉన్న ఏదో ఒక ఊరిలో ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళాలా లేదా అనేది దేవుని చిత్తం కనుక్కోమని ఆ పాస్టర్ గారు చెప్పారంట ఆయనకి. సో ఈయన కూర్చుని ప్రార్థన చేస్తే ఒక దేవుని చిత్తం వచ్చింది. ఆ దేవుని చిత్తం ఏంటంటే, అది ఇర్మియా గ్రంథం, అదో 24వ అధ్యాయం ఏదో అందులో ఏదో ఉంటుంది. అందులో